సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా 9 విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ కంగారు టీం చేతిలో భారత్కి ఎదురు దెబ్బలే. ఇప్పుడు వీటికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గత చరిత్ర ప్రతికూలంగా ఉన్న తమ అమ్ముల పొదిలోని స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి నేడు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో కంగారు టీను కంగారెత్తించాలని ఫిక్స్ అయింది. ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో ఆ టీం చేతిలో వరుస పరాజయాలను చెక్ పెడుతూ మెగా టోర్నీలో ఫైనల్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెగా ఈవెంట్లలో మెరుగైన రికార్డు ఉన్న ఆసీస్ ఈసారి కమిన్స్, హెజిల్వుడ్, స్టార్క్, స్టోయినిస్ లాంటి సూపర్ స్టార్లు లేకుండానే టోర్నీలో సెమీస్ చేరుకుంది. తమ తొలి పోరులోనే ఇంగ్లాండ్ ఇచ్చిన 352 రన్స్ టార్గెట్ను చేజ్ చేసి ప్రత్యర్థులను హెచ్చరికలు పంపించింది. అయితే గత 2 మ్యాచ్ల్లో ఒకటి వర్షంతో రద్దవగా మరో దాంట్లో ఫలితం తేలలేదు. దాంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే సెమీస్లో బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఇండియా ఫుల్ జోష్లో ఉంది. అదే జోరును ఆసీస్ పైన కొనసాగిస్తే రోహిత్ సేనను ఫైనల్లో చూడొచ్చు. చివరగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో కంగారు టీం గెలిచింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్లో ఆ టీంను ఓడించేందుకు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇందుకు ప్రధాన కారణం స్పిన్నర్లే. ఈ టోర్నీకి 5 స్పిన్నర్లను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చినా నెమ్మదైన దుబాయ్ పిచ్లపై ఇది మాస్టర్ స్ట్రోక్గా మారింది. అలాగే తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతూ ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ అయింది. దాంతోపాటు పిచ్లకు అనుగుణంగా ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని మార్చుకోవడం వల్లే విజయాలు వస్తున్నాయి. ఇక్కడి స్లో వికెట్లపై పెద్దగా టర్న్ లభించకపోవడంతో ఇండియా స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేస్తూ ఫలితం రాబడుతున్నారు. స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షయ్ పటేల్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తోడవడంతో ఇండియా బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఈ నలుగురు ఆదివారం న్యూజిలాండ్పై 9 వికెట్లు పడగొట్టి కివీస్ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరయ్యేలా చేశారు. కివీస్పై ఆడిన తుది జట్టునే కొనసాగిస్తూ కంగారులపైన 4 స్పిన్నర్లతో ఇండియా దాడి చేయాలని చూస్తోంది. మన స్పిన్నర్లు ఇదే జోరును కొనసాగిస్తే ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవచ్చు. అయితే కివీస్తో మ్యాచ్లో మూకుమ్మడిగా నిరాశపరిచిన టాప్ 3 బ్యాట్స్మెన్ రోహిత్, గిల్, కోహ్లీ కంగారులపై సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయాస్తో పాటు ఆల్రౌండర్లు అక్షయ్, హార్దిక్ ఫామ్లో ఉండడం సానుకూలాంశం. కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝూళిపించి పేసర్ షమి సైతం మెప్పిస్తే జట్టుకు తిరుగుండదు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక